గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురై ప్రాణాలు కోల్పోయిన దళిత డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. డాక్టర్ సుధాకర్ పట్ల జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి భారీ నష్టపరిహారాన్ని ప్రకటించింది. దీంతో పాటు ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సుధాకర్ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతి కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై దళిత సంఘాలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఏపీ స్టేట్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కుండ్రు మరిడయ్య, దళిత సేవా పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు యాదగిరి దాసు, మర్ర అప్పలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ను పిచ్చోడిగా ముద్ర వేసి వీధుల్లో బట్టలు ఓడదీసి అవమానించి ఆయన బలవన్మరణానికి కారణమైందని మండిపడ్డారు. తిరగొచ్చు అనే ఒక నమ్మకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మాకు కల్పించింది కాబట్టి మరొకసారి మరి ముఖ్యమంత్రి వర్యులకి, అలాగనే ఉప ముఖ్యమంత్రి వర్యులకి, స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి నేనైతే గతంలో పర్సనల్గా డాక్టర్ సుధాకర్ గారి విషయాన్ని మర్డర్ మిస్టరీగా మిగిలిపోయింది సార్, దీన్ని సిట్కి ఇవ్వండి లేదంటే సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి వారి ఛాంబర్లో నేను ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. మరి వారు కూడా దాని మీద దర్యాప్తు జరిపించారు. మరి దాంట్లో భాగంగానే నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో మరి మంచి నిర్ణయం తీసుకుందండి ప్రభుత్వం. మరి దళితుల పట్ల ఇంత మంచి చిత్తశుద్ధితో మంచి నిర్ణయాలు తీసుకొని దళితుల మానాల్ని, ప్రాణాలని కాపాడుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి దళితులందరూ రుణపడి ఉంటారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి. గత ప్రభుత్వంలో అయితే సుమారుగా 3000 మంది దళితుల్ని పొట్టన పెట్టుకున్నారండి. మరి ఈ ప్రభుత్వం అయితే దళితులు కొమ్ము కాస్తున్నారు. దళితుల ప్రాణాలని, మానాలని కాపాడడానికి కంకణం కట్టుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం